బుల్లితెర మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు 2 ఏళ్ల క్రితమే ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తన కొడుకు చాలా హార్డ్ వర్కర్ అని, మంచి హీరో అవుతాడని ప్రభాకర్ అండ్ ఫ్యామిలీ ఆ ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే ఆ ప్రెస్ మీట్ లో ప్రభాకర్ మాట్లాడుతున్న సమయంలో చంద్రహాస్ నిలబడిన తీరుపై నెట్టింట భారీ ట్రోలింగ్ జరిగింది. అతను 2 జేబులు చేతిలో పెట్టుకొని స్టైల్గా యాటిట్యూడ్ చూపించడం నెటిజన్లకు నచ్చలేదు. దీంతో మీమ్స్, వీడియోలతో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఒక్క సినిమా కూడా తీయలేదు, అప్పుడే అంత బలుపేంటి అంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ రామ్ నగర్ బన్నీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అప్పటి ట్రోలింగ్ ప్రభావాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం సినిమా విడుదలకు ముందే చంద్రహాస్ కు యాటిట్యూడ్ స్టార్ అనే బిరుదును కూడా ఇచ్చేశారు. రామ్ నగర్ బన్నీ చిత్రం అక్టోబర్ 4న విడుదలకు ముస్తాబవుతోంది. విడుదల దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది టీం. అయితే ఈ ప్రచార కార్యక్రమాల్లోనూ తన యాటిట్యూడ్ ని చూపిస్తున్నాడట చంద్రహాస్. మీడియాతో ఇంటరాక్షన్ సమయంలోనూ తన ఓవర్ కాన్ఫిడెన్స్ ను ప్రదర్శించడంతో పాటు కొన్ని విషయాల్లో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అప్పుడే పెద్ద హీరో అయిపోయినట్టు ప్రెస్ కి ఇంటర్వ్యూలు ఇవ్వాలన్నా అందరినీ కలుపుకుపోకుండా పెద్ద ఛానల్, చిన్న ఛానల్ అనేవి చూస్తున్నాడట. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే యాటిట్యూడ్ స్టార్ అనే బిరుదు వేసుకున్నాడేమో. దానికి న్యాయం చేస్తున్నట్టు అనిపిస్తుందని ఇండస్ట్రీ వాళ్ళు చెప్పుకుంటున్నారు.